నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. చట్టం ఎవరి చుట్టము కాదు. బడిలో పాఠాలు నేర్చుకునే పిల్లాడిని అడిగినా మాకు తెలుసనే చెబుతాడు. కానీ కొంతమంది నేతలు, అధికార పదవీకారులు, సర్కారీ హోదాదారులు, పలుకుబడితో చెలరేగే పైరవీకారులకు మాత్రం చట్టం వారింటి చుట్టం. ప్రత్యేక వర్గ వీరులంతా చట్టం తమను ప్రత్యేకంగా గౌరవించాలని చూస్తుంటారు. ఇతరులకు లేని వెసులుబాట్లు ఎన్నో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చాలా బయటపడుతున్నాయి. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన యూపీలోని ఉన్నావ్ ఘటన నుంచి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కమ్ము రేపిస్టు బండి భగీరథ్ కేసు వరకు ఇలాంటి వ్యవహారాలు ఎన్నో చూశాం. నిజానికి నాడు యూపీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. మోడీకి నమ్మిన బంటైన యోగి ఆదిత్యనాథ్ సీఎం. బండి సంజయ్ వ్యవహారం నడుస్తున్న తెలంగాణలో కూడా మోడీ నమ్మిన బంటైన రేవంత్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయినా పక్తు బీజేపీ భావజాలమున్న వ్యక్తి. అందుకే మోడీకి దగ్గరయ్యాడు. బండి కొడుకు కేసు ఇంతలా నీరుగారడానికి కూడా కారణం అదే. అసలు నాడు ఉన్నావ్ ఘటనలో ఏం జరిగింది, ఇప్పుడు బండి భగీరథ్ కేసులో ఏం జరుగుతుంది? పోలికలు లేని కేసులే అయినా పోల్చుకునే పరిస్థితిపై చర్చించుకోవడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసు నమోదవడంతో ఆయన పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండడం సంచలనం సృష్టిస్తుంది. బండి భగీరథ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఆయన్ను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది. అటు రేపిస్టు భగీరథ్ అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువత కదం తొక్కుతుంది. కర్మ ఎవరిని వదలదు. ఎవరిని పడితే వాళ్లను కేసులు పెడతామని, జైల్లో తోస్తామని బెదిరింపులకు దిగితే అదే ఒకనాడు ఎదురు తిరిగి వడ్డీతో సహా తిరిగిస్తుంది. కాంగ్రెస్ రహస్య మిత్రుడు కేసును తొక్కిపెట్టాలని చూసినా పోలీసులు 3 నెలల పాటు సాగదీసి సహకరించినా కాలం కలిసి రాలేదు. డబ్బులతో పాపాన్ని కడిగేసుకోవాలన్న ఎత్తు చిత్తయిందే. రాజీ కోసం చేసిన బెదిరింపులు పనిచేయలేదు. తన కొడుకుపై పోక్సో కేసు నమోదవడంతో బండి సంజయ్ కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు. తన పాపాల కోట క్రమంగా బద్దలవడంతో బండి సంజయ్ సతమతమవుతున్నాడు. కేంద్ర మంత్రిని ఏమైనా చేయగలనని అహంకరిస్తే ఎదురైన ఫలితంతో కింద మీద పడుతున్నాడు. శకునాలు చెప్పే బల్లి కుడిదిలో పడ్డట్టు బాధ్యత గల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకు కోసం అడ్డదారులన్నీ తొక్కాడు. ఇవన్నీ విషయాలు ఆధారాలతో బయటపడ్డాయి. బాధిత కుటుంబంపైనే అధికార బలాన్ని ప్రయోగించినట్టు తేటతెల్లమైంది. 17 ఏళ్ల మైనర్ బాలికను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే బాలికను 2025 జూన్లో తన స్నేహితుల ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు స్నేహంగా ఉన్న తర్వాత ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. 16 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నిరుడు అక్టోబర్ 25న ఆమె నానక్ రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్ కు తన స్నేహితులతో కలిసి తీసుకెళ్లాడు. అక్కడ 2-3 రోజులు ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ శారీరక హింసకు గురి చేశారు. ఆ తర్వాత నవంబర్లో మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అక్కడ వేధింపులకు గురి చేశాడు. నిరుడు డిసెంబర్ 31న రాత్రి బాలికను మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత ఫుల్లుగా మద్యం తాగిన భగీరథ బాలిక గదిలోకి ప్రవేశించి ఆమెకు మద్యం తాగించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఆపై బాలిక మీద లైంగిక దాడికి యత్నించాడు. భగీరథ్ ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురైన బాలికను ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లనీయకుండా కట్టడి చేశాడు. దీంతో బాలిక మానసికంగా కుంగిపోయింది. బండి భగీరథ్ వేధింపులు అధికం కావడంతో బాలిక ధైర్యం చేసి విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది.
ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బ్రేక్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా ఒక ఫంక్షన్ లో స్నేహితులతో కలిసిన సమయంలో బాలికను కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడడంతో బాలిక మరింత కుంగిపోయింది. అతడి చేష్టలతో 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. తనను మోసం చేయడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నావంటూ భగీరథ్ను నిలదీసింది. తనకు చేసిన మోసంపై అన్ని ఆధారాలు ఉన్నాయని, పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటానని భగీరథ్కు చెప్పడంతో ముందుగా అప్రమత్తమై ఏప్రిల్లో నిర్మల్ పోలీసులకు తన స్నేహితుడు శ్రీరామ్తో భగీరథ్ ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నించాడు. తన తండ్రి పలుకుబడితో నిర్మల్ పోలీస్ అధికారి ఒకరు బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అక్కడ కేసు నమోదు చేసినట్టుగా బెదిరించారు. ఓవైపు భగీరథ్ వేధింపులు, మరోవైపు పోలీసుల బెదిరింపులతో మానసికంగా మరింత వేదనకు గురైంది. తన కూతురును అన్ని రకాలుగా వేధించిన బండి భగీరథ్ తప్పుడు కేసు పెట్టిన అతడి స్నేహితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, తన కూతురుకు రక్షణ కల్పించాలని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి బండి సంజయ్ అనుచరుడు వెళ్లి బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించాడు. బండి సంజయ్ వద్దకు తీసుకెళ్లి మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో కొడుకు చేసింది తప్పని చెప్పాల్సిన బండి తన కొడుకును వెనకేసుకుని రావడమే కాకుండా బాధితులపైనే బెదిరింపులకు దిగాడు. దీంతో తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేయాలని భావించిన బాధిత కుటుంబం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ కొడుకును పోలీసులు ఫోక్సో కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. స్టేషన్ బెయిల్ పొందే విధంగా సెక్షన్స్ పెట్టారు. అటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ ఆజుకి లభించడం లేదు. ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. పోలీసుల కళ్ళు గప్పి ఎక్కడో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంపై సిట్ అధికారులు మరింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు భగీరథ్ కాల్ డేటా రికార్డులను విశ్లేషిస్తున్నారు. ఈ హై ప్రొఫైల్ కేసులో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ సామాన్యులకు ఒక చట్టం, విఐపీలకు మరో చట్టం అమలు చేస్తుందని చెప్పేందుకు తాజాగా వికారాబాద్, నిర్మల్ జిల్లాలో నమోదైన పోక్సో కేసు ఘటనలే నిదర్శనం. వికారాబాద్ జిల్లా జీవంగిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన నరేష్ అనే నిందితుడిపై పోక్సో కేసు నమోదు కాగానే ఆగమేఘాల మీద అరెస్టు చేశారు. ఇంకోవైపు నిర్మల్ జిల్లా పోతారంలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెనువెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే చిన్న దొంగను పట్టుకుంటేనే బిల్డప్ కొట్టే పోలీసులు ఈ 2 పోక్సో కేసుల్లోనూ నిందితులను అరెస్టు చేసినా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. బండి భగీరథ్ను అరెస్టు చేయకపోవడంపై సమాధానం చెప్పలేకనే ముఖం చాటేశారు. దీంతో రేవంత్ ప్రజాపాలనలో విఐపీలకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం అమలవుతుందని మరోమారు స్పష్టమైంది. రెండు కేసులు, 2 రాష్ట్రాలు, కానీ ఒకే రకమైన ఆరోపణలు. ఒకటి 2017లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉన్నావ్ ఘటన, రెండోది 2026లో తెలంగాణలో వెలుగులోకి వచ్చిన బండి సాయి భగీరథ్ పోక్సో కేసు. రాజకీయ శక్తి, అధికార ప్రాబల్యం ఉన్నవారి కుటుంబాలపై, మైనర్ బాలికలపై లైంగిక దురాక్రమణ ఆరోపణలు. ఇవి కేవలం కేసులా లేక రాజకీయ ఆయుధాలా? జూన్ 4వ తేదీ ఉన్నావ్ దేశ చరిత్రలోనే జరిగిన అత్యంత దారుణం. ఉద్యోగం కోసం వెళ్లిన ఓ మైనర్ దళిత బాలికపై గ్యాంగ్ రేప్. ఉన్నావ్ ఎమ్మెల్యే, అతని అనుచరులు సామూహిక అత్యాచారం.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘోరం ఎన్నో మలుపులు తిరిగింది. 9 ఏళ్లుగా బాధితురాలి తరపున న్యాయం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. ఈ 9 ఏళ్లలో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి చేస్తున్న న్యాయ పోరాటంలో ఆమె 2 అత్తలు, తండ్రిని కూడా కోల్పోయింది. నిందితుల హత్యాయత్నంలో చావు అంచుల దాకా వెళ్లిన ఆమె న్యాయ పోరాటం ఆగలేదు. ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తూ అలా హత్యల మీద హత్యలు చేసుకుంటూ రావడం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బాధితురాలు బహిరంగ లేఖ రాసింది. జూన్ 4న రాత్రి 8 గంటలకు ఉన్నావ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తన ఇంట్లో ఆమెపై అత్యాచారం చేశాడని తెలిపింది. ఉద్యోగం కోసం వచ్చిన తనపై ఎమ్మెల్యే అఘాయిత్యానికి పాల్పడ్డాడని వాపోయింది. ఆ తర్వాత జూన్ 11న ఎమ్మెల్యే అనుచరులు 3 తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని చెప్పింది. అప్పట్లో ఈ లేఖ సంచలనం రేపింది. తర్వాత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ తన అధికార అంగబలంతో బాధితురాలి కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా చేశారు. పైగా బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, అతని సోదరుడు, 3 పోలీసులతో పాటు మరో 5 కలిసి బాధితురాలి తండ్రిని నేరస్తుడిగా ఇరికించి అరెస్టు చేయించారు. పోలీసుల కస్టడీలోనే బాధితురాలి తండ్రి చనిపోవడం మరో విషాదం. సీఎం ఆఫీస్ ముందే ఆత్మహత్య యత్నం. నిందితులపై పోలీసులు ఏ చర్య తీసుకోకపోవడంతో బాధితురాలు 2018 ఏప్రిల్ 8న లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మహత్య యత్నం చేసింది. 2018 ఏప్రిల్ 9న బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సెంగార్ సోదరుడు అతడిని కొట్టడం వల్లే చనిపోయాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశం మీడియా దృష్టిలో పడింది. దేశ ప్రజలు, యువత ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. ఈ కేసుపై విచారణ కోసం డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 13న ఉన్నావ్ రేప్ కేసును సిబిఐకి అప్పగించారు. దేశవ్యాప్తంగా నిరసనల తర్వాత సిబిఐ కుల్దీప్ సింగ్ ను అరెస్టు చేసింది. జూలై 28న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును రాయ్బరేలీ వద్ద ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె 2 అత్తలు చనిపోగా బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ప్రమాదం కాదు, కుల్దీప్ చేయించిన హత్యాయత్నమని తర్వాత పోలీసుల విచారణలో తేలింది. సుప్రీంకోర్టు 2019 ఆగస్టు 1న ఈ కేసును ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీకి బదిలీ చేసింది. బాధితురాలికి, ఆమె కుటుంబానికి సిఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత డిసెంబర్ 16న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కుల్దీప్ ను దోషిగా తేల్చింది. డిసెంబర్ 20న ఆయనకు జీవిత ఖైదు, 25 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో కూడా 2020 మార్చిలో ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాదాపు 5 ఏళ్ల జైలు జీవితం తర్వాత కుల్దీప్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో తనకు విధించిన శిక్షపై అప్పీల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని, సిబిఐ దర్యాప్తులో లోపాలున్నాయని పేర్కొన్నారు. చివరికి కోర్టు ఆయన జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5C కింద కుల్దీప్ ను పబ్లిక్ సర్వెంట్ గా పరిగణించి గతంలో శిక్ష వేశారని, కానీ సాంకేతికంగా అది సరికాదని ప్రాథమికంగా కోర్టు అభిప్రాయపడింది. శిక్షను సస్పెండ్ చేస్తూ 2025 డిసెంబర్ 23న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకూడదని, తన పాస్పోర్టును కోర్టులో అప్పగించాలని చెప్పింది. అలాగే ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఉన్నావుకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక ఉద్యోగం కోసమని అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమెను కుల్దీప్ సింగ్తో పాటు అతని అనుచరులు బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశారు. అది అప్పట్లో సంచలనమైంది. పోలీసులు మొదట కుల్దీప్ పేరు చేర్చకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి తండ్రిని కొట్టి జైల్లో చంపేశారు. బాలిక తన్ను తాను కాల్చుకోవడానికి ప్రయత్నించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలో జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అదే 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. రెండు ఘటనలు వేర్వేరు రాష్ట్రాల్లో జరిగినా పోలికలు ఒక్కటే. ఉన్నావ్ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ 17 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేయగా, అదే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అత్యాచారానికి ఒడిగట్టాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని ఫ్రెండ్షిప్ చేసి మద్యం తాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సహా వివిధ చోట్ల అత్యాచారానికి తెగబడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడన్నది మైనర్ బాలిక ఆరోపణ. ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉండగా తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. రెండు కేసుల్లోనూ బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులే నిందితులు. ఉన్నావ్లో నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు. కాకపోతే ఉన్నావ్లో నిందితులకు శిక్ష పడగా తెలంగాణలో అది రాజకీయ కుట్ర అంటూ బండి సంజయ్ వాదిస్తున్నాడు. హనీ ట్రాప్ అంటూ అడ్డంగా బుకాయిస్తున్నాడు. అయితే ఉన్నావ్ ఘటనలో ఏం జరిగిందో, తెలంగాణలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసులో ఏం జరుగుతుందో కాస్త వివరంగా చూద్దాం. ఉన్నావ్ ఘటనలో అసలేం జరిగింది? 17 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ప్రధాన నిందితుడు. కేసులో తీవ్ర నిర్లక్ష్యం చూపించిన పోలీసులు. రాజకీయ ప్రభావంతో ఎఫ్ఐఆర్ చేర్చలేదు. బాధితురాలి తండ్రిని జైలులోనే కొట్టి చంపేశారని ఆరోపణ. సిబిఐ దర్యాప్తు తర్వాత 2019లో జీవిత ఖైదు విధించిన ఢిల్లీ హైకోర్టు. బండి భగీరథ్ కేసులో జరుగుతున్నదేంటి? 17 ఏళ్ల మైనర్ బాలికను నమ్మించి మోసం, సెక్సువల్ అసాల్ట్, గ్రూమింగ్, మద్యం తాగించి అత్యాచారం. పోక్సోతో పాటు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు. ఉన్నావ్ ఘటన మాదిరే పోలీసుల నిర్లక్ష్యం. హైడ్రామా తర్వాత ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదు. ప్రస్తుతం కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిటీ విచారణకు రావాలని మొదట నోటీసులు ఇచ్చిన రాణి భగీరథ్. రాజకీయ శక్తి, పోలీసుల నిర్లక్ష్యం, బాధితురాలి కుటుంబంపై దాడులు, దూషణలు ఇవన్నీ ఈ కేసును అత్యాచారం కంటే ఎక్కువగా చేశాయి. ఇది మన దేశంలో మహిళల సురక్ష, న్యాయ వ్యవస్థ, రాజకీయ ప్రభావాలపై పెద్ద చర్చను రేపింది. ఉన్నావ్ ఘటనకు బండి భగీరథ్ ఘటనకు తేడాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. రెండు కేసులకు ఒకటే పోలిక. ఉన్నావ్ కేసు 2017, బండి సంజయ్ కొడుకు కేసు 2026. స్థలం ఉన్నావ్ యూపీ. బండి సంజయ్ బండి భగీరథ్ హైదరాబాద్ పేట్ బషీరాబాద్. నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్, బీజేపీ ఎమ్మెల్యే. బండి సంజయ్ భగీరథ్ బండి సంజయ్ కుమారుడు. జరిగింది జూన్ 2017, తెలంగాణలో మే 2026, ఎఫ్ఐఆర్ మే 8న. ఆరోపణలు గ్యాంగ్ రేప్, అత్యాచారం, బాధితురాలి తండ్రి కస్టడీ డెత్. ఇక్కడ పోక్సో కేస్. ప్రస్తుత స్థితి కుల్దీప్ కు జీవిత ఖైదు శిక్ష. తెలంగాణలో బెయిల్ అడుగుతున్న భగీరథ్. అసలు ఎందుకు పోలికలు వస్తున్నాయి?
ఎందుకంటే రెండు ఘటనల్లో బీజేపీ నాయకులే ప్రధాన కారకులు కావడం. అయితే ఉన్నావ్ కేసు, బండి సంజయ్ కొడుకుపై నమోదైన పోక్సో కేసు రెండు స్వతంత్ర ఘటనలు. ఒకరినొకరు సంబంధం లేకుండా వేరువేరుగా జరిగాయి. రాజకీయంగా మాత్రం పోల్చి చూసుకుంటే రెండు ఒకటే అనిపించడం కామన్. ఎందుకంటే ఉన్నావ్ ఘటన జరిగి 9 ఏళ్లవుతుంది. ఇప్పటికీ కుల్దీప్ సింగ్, అతడి అనుచరులకు వ్యతిరేకంగా బాధితురాలు కోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా కుల్దీప్ కు బెయిల్ మంజూరు కావడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తీర్పుపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ రావటం తన కుటుంబానికి మరణ శాసనమని, తమకు రక్షణ లేదని కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమె నిరసన కూడా చేపట్టింది. ఈ బెయిల్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని బాధితురాలు ప్రకటించింది. సిబిఐ కూడా కుల్దీప్ సింగ్ బెయిల్ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ కేసు మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కనుంది. ఇదే కాదు, 2002లో గుజరాత్ అల్లర్లు జరిగిన సమయంలో బిల్కినో బానో అనే 21 ఏళ్ల గర్భిణిపై 11 మంది గ్యాంగ్ రేప్ చేశారు. 2008లో ముంబైలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆ 11 మంది నిందితులను దోషులుగా తేలుస్తూ జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం పాత రెమిషన్ అంటే శిక్ష తగ్గింపు విధానాన్ని వినియోగించి 11 మంది దోషులను జైలు నుంచి విడుదల చేసింది. వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చాక మిఠాయిలు తినిపించడం, పూలమాలలతో స్వాగతం పలకడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ తర్వాత బిల్కినో బానో దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో 2024 జనవరి 8న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదని, ఎందుకంటే విచారణ మహారాష్ట్రలో జరిగిందని స్పష్టం చేసింది. ఆ 11 మంది దోషులను 2 వారాల్లోగా తిరిగి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జనవరి 21న ఆ 11 మంది దోషులు గుజరాత్లోనే పంచమహల్ జిల్లాలో ఉన్న గోధ్రా సబ్ జైలులో లొంగిపోయారు. అప్పటి నుంచి వారు జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. ఇక 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో ఓ 23 ఏళ్ల మెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో 6 వ్యక్తులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఇనుప రాడ్లతో ఆమెను గాయపరిచారు. చికిత్స తీసుకుంటూ బాధితురాలు డిసెంబర్ 29న మృతి చెందింది. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో కేంద్రం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులోనే సూసైడ్ చేసుకోగా మరొకరు మైనర్ కావడంతో విడుదలయ్యారు. మిగిలిన 4 దోషులను మార్చి 20, 2020న ఉరితీశారు. రాజకీయ కుటుంబాల్లో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సెలెక్టివ్ అవుట్రేజ్ ఉంటుంది. న్యాయం ఒక్కటే అవ్వాలన్న చర్చ జరుగుతుంది. ఉన్నావ్ కేసులో రాజకీయ శక్తి దుర్వినియోగమైంది. పోలీసు ప్రభుత్వ నిర్లక్ష్యం పెద్ద సవాల్ విసిరింది. దానికి తోడు మైనర్ బాలిక కాల్చుకోవడం, బాలిక తండ్రిని కస్టడీలోనే కొట్టి చంపడంతో దేశం ఏకమైంది. ఇక తెలంగాణలో కూడా బండి సంజయ్ కొడుకు కేసు రాజకీయంగా బీజేపీకి ఇబ్బందిని కలిగిస్తుంది. ఉన్నావ్ లాంటి దారుణ స్థాయికి చేరుకున్న 2 పవర్ ప్లస్ లైంగిక నేరాలు అనే ఇమేజ్తో కమలం పార్టీ క్రేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రత్యర్థులకు ఒక ఆయుధమైంది. అటు రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా బండి సంజయ్పై పెను ప్రభావం చూపిస్తుంది. తెలంగాణలో పొలిటికల్గా పెద్ద ఇష్యూ అవుతుంది. బీజేపీ కుట్ర అంటుంటే అపోజిషన్ న్యాయం జరగాలంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.